ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఈరోజు ఒక సందర్భాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన అనేక మంది మనుషులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? చాలామంది ఉన్నారు. అలాగే ఈ విశ్వాన్ని చేసినటువంటి దేవుడు ఉన్నాడు కదా. దేవుడున్నాడు, మనుషులున్నారు. కానీ దేవుడిని అందరూ నమ్ముతున్నారా? ఏమండి, ఏ దేవుడు అంతా పక్కకెట్టండి. అసలు దేవుడు ఉన్నాడని అందరూ నమ్ముతున్నారా? అందరూ నమ్ముతున్నారా? అందరూ నమ్మట్లేదు. కొంతమంది దేవుడు లేడు అని వాదించేవారు ఉన్నారు. వారినే హేతువాదులు అంటారు. ఎవరంటారమ్మా? హేతువాదులు. అందులో మనందరికీ బాగా తెలుసు బాబు గోగినేని అని, మన దేశస్థుడు, మన ప్రాంతం వాడు కాబట్టి మనకు తెలుసు. చాలామంది ఉన్నారు ప్రపంచ దేశాలలో, ముఖ్యంగా మన ఇండియాలో ఎక్కువగా హేతువాదులు అనేవారు ఉన్నారు. చాలామంది దేవుడు లేడండి, ఇదంతా సహంగా జరుగుతూ ఉంది అనేవారు ఉన్నారు. అయితే వారి వాదన ఏంటంటే దేవుడే ఉంటే, దేవుడే చూస్తే, దేవుడు తన బిడ్డలను ఇంత ఘోరముగా వ్యాధులతో, ప్రమాదాలతో, భయంకర పరిస్థితులతో చంపేస్తాడా అని అంటున్నారండి. మళ్ళీ అంటారు వాళ్ళు, పాము తన పిల్లలను తాను చంపుకు తింటుంది. ఎప్పుడు? కళ్ళు కనపడనప్పుడు పాము ఆహారం దొరకక తన పిల్లలను అదే చంపు తినేస్తుంది. పాము అలాగే ఇదిగో నీ దేవుడు కూడా ఇదిగో ఆయన సృష్టించిన పిల్లలను ఆయనే చంపుకు తినేస్తుంటే ఆయన దేవుడు ఎలాగవుతాడు? ఏమండి, పాము ఒక విష జంతువు కదా. అటువంటి విష జంతువు తన పిల్లలను తాను చంపుకు తినేస్తున్నప్పుడు మరి దేవుడు కూడా తన పిల్లలను తాను చంపుకుంటే దానికి దీనికి తేడా ఏంటి అని అడుగుతున్నారండి. ఆలోచన చేయాలి. ఎందుకంటే బైబిల్ మనం చదవకపోవచ్చు, కానీ ప్రపంచంలో హేతువాదులు ఎంతలో బైబిల్ చదువుతుందో తెలుసండి. తప్పులు పట్టాలని. ఎందుకంటే తప్పులు పట్టాలని దేన్నండి? ఈ బైబిల్ని తప్పులు పట్టి ఇది వట్టి గ్రంథము లేదా ఇది మరి దేవుడు కాదు అని నిరూపించడానికి వాళ్ళు ఎంతో ప్రయాసపడుతున్నారు. దేవుని బిడ్డలుగా మీరు బైబిల్ చదవకపోవచ్చు, మనందరము బైబిల్ చదివితే ఖాళీ లేకపోవచ్చు, కానీ వారి మాత్రము చాలా బాగా చదువుతున్నారండి. అందులో ఒకడు అంటాడు, కరెక్టే, అయితే మీ దేవుడు గొప్పవాడైతే దేవుడు తన పిల్లలను చక్కగా మరి కాపాడుకోవాలి కదా, ప్రేమించాలి కదా, నడిపించాలి కదా, బ్రతికించాలి కదా. ఇదిగో నోవహు జలప్రళయములో సమస్త సృష్టిలో ఉన్న బిడ్డలను ఎందుకు చంపేశాడు? బాగుంది. మళ్ళీ అంటున్నాడు, అలాగే సొదొమ గొమొరలో ఎందుకు కాల్చేశాడు? అంటే మీ దేవుడు అంత కఠినమైన వాడా? మీ దేవుడికి జాలి లేదా? పిల్లలంటే ప్రేమ లేదా? పిల్లలంటే ప్రేమ లేనివాడు దేవుడు ఎలాగవుతాడు అని ప్రశ్న వేస్తున్నాడు. మరి ప్రశ్నకు సమాధానం మన దగ్గర ఉందా? ఏమా, ఈ ప్రశ్నకు సమాధానం మన దగ్గర ఉందా? మళ్ళీ అంటాడు, ఇదిగో ఇశ్రాయేలుకు మాట ఇచ్చాడు కదా, ఇచ్చిన మాట ప్రకారము ఐగుప్తు బానిసత్తును విడిపించి మరి కానాన దేశము చేర్చాలి కదా. మరి కానాన దేశం చేర్చకుండా అరణ్యములను ఎందుకు చంపేశాడు? చూసారా, ఇన్ని ప్రశ్నలు వాళ్ళు వేశారంటే అసలు బైబిల్ ఎలా చదివారు వాళ్ళు అని ప్రశ్న వేస్తున్నాడండి. మనం ఆదివారం ఒక రోజు బూజు దులుపుని వస్తాం బైబిల్ని, మళ్ళా పట్టుకెళ్ళి అక్కడ పడేస్తాం. చూసారా,
ఇవాళ దేవుడిని తప్పుదావ పట్టించాలని, దేవుడు లేడని నిరూపించాలని, విశ్వాసం నుంచి అనేకులను తొలగించాలని అపవాది ఎన్ని ఎత్తుగడలు వేస్తుందో, ఎలాగ వారి చేత బైబిల్ చదువుతుందో చూసారా. నేను ఆశ్చర్యపోయిన ఆయన వేసిన ప్రశ్నలు ఏంటి? నోవహు జలప్రళయములో ఎందుకు చంపాడు? సొదొమ గొమొర్రాను ఎందుకు కాల్చేస్తాడు? ఈ సామాన్య ప్రశ్నలు అనుకున్నాను. కానీ ఐగుప్తులో మాటిచ్చి కానాను దేశం నడిపిస్తానని నడిపించకుండా మార్గ మధ్యలో ఎందుకు చంపేశారు అనగానే నాకు ఆశ్చర్యం వేసింది. బైబిల్ మీరు ఎలా చదువుతున్నారా బాబు అనిపించింది. ఎందుకంటే దేవుడు తలుసుకుంటే ఈ భూమి మీద ఏదైనా చేయగలడు. ఆయన చేయలేనిది ఏదీ లేదండి. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, మనిషిని ఈ భూమి మీద సృష్టించిన తర్వాత మనిషిని తన చెప్పు చేతల్లో పెట్టుకోలేదండి. ఏం చేశాడు? స్వేచ్ఛా జీవితాన్ని ఇచ్చాడు. ఎందుకంటే చూడండి, మనం కూడా పిల్లలకు స్వేచ్ఛనిస్తాము. ఎందుకు ఇస్తాం స్వేచ్ఛని ఏమ్మా? ఎందుకంటే వాళ్ళు కూడా స్వేచ్ఛగా రేపొద్దున సంఘములో, సమాజంలో బ్రతకాలంటే అనేక విషయాలు వాళ్ళు తెలుసుకోవాలి, అనేకుడు గ్రహించాలి, వాళ్ళ బుద్ధి పెరగాలి, వాళ్ళ జ్ఞానం పెరగాలి. అంతేగాని చిన్నప్పటి నుంచి అసలే వారిని ఏమీ ఆలోచించకుండా ప్రతి ఆలోచన నువ్వు చెప్పి, ఎక్కడికెళ్ళి నువ్వు తీసుకెళ్ళి, ఎక్కడికి వచ్చి నువ్వు తీసుకెళ్ళి, అసలు చెయ్యి విడిచిపెట్టకుండా అన్నీ నీవే చేస్తున్నావు అనుకోండి, పెద్ద ఎదిగిన తర్వాత ఎలాగుంటారు వాళ్ళు? ఏమీ తెలీదు. ఏ బీమారం విడిచిపెట్టే ఎలాగ రావాలో తెలియదు. ఎవరన్నా అడిగితే సొంతంగా ఆలోచించుకోరు. అప్పుడు ఏమంటారు? మా అమ్మ మా నాన్న అడిగి వస్తారంటారు. అందుకే మనం కూడా ఏం చేస్తాం? స్వేచ్ఛ అనేది ఇస్తాము. ఎందుకు ఇస్తాం స్వేచ్ఛని? తనకు తాను అభివృద్ధి చెందాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి, అన్నీ తెలుసుకోవాలి. అలాగే దేవుడు కూడా అండి మనిషిని చేసినప్పుడండి ఆయన స్వేచ్ఛను ఇచ్చాడు. ఎందుకని? ఈ లోకములన్నీ తెలుసుకోవాలి. అన్నీ తెలుసుకున్న మనిషి వీటిని చూసి దేవుని గొప్పతనాన్ని తెలుసుకోవాలి. అంతే కదా. మనం కూడా చాలా సందర్భాల్లో మన పిల్లల్ని చూపిస్తూ ఉంటాం చాలా సందర్భంలో. ఎందుకంటే చాలామంది లోకములో దీనస్థితిలో, భయంకరమైన స్థితిలో, ఆకలితో వస్త్రాలు లేక ఉన్నప్పుడు వారు అంటూ ఉంటారు, చూసారా వాళ్ళు ఎలాగ ఉన్నారు, దేవుడు మీకు ఎంత కృపనిచ్చాడు. అది వేరియేషన్. అంటే దేవుని గొప్పతనం తెలియాలి. లేదా తల్లిదండ్రులుగా మనం ఎంత కష్టపడి వాళ్ళు పెంచుతున్నామో, లేదా వారి కోసం మన జీవితాన్ని ఎంత త్యాగం చేస్తున్నామో ఎవరికి తెలియాలి? పిల్లలకు తెలియాలి. అందుకే మనం ఇస్తాం ఆ స్వేచ్ఛను అంతే మనకిస్తాము. అలాగే దేవుడు కూడా అండి ఈ భూమి మీద మనిషి దేవుని గొప్పతనము తెలుసుకోవాలని స్వేచ్ఛను ఇచ్చాడు. అంతే తప్ప లోకములో తన ఇష్టానుసారంగా బ్రతుకుతాడని మాత్రం కాదండి. అందుకే మనం ఆలోచన చేస్తే మరి ఎందుకు ఇన్ని యుద్ధాలు, ఇన్ని వ్యాధులు, ఇన్ని రోగాలు, ఇన్ని భయంకరమైన పరిస్థితులు ఈ భూమి మీదకు వస్తున్నాయి? ఇదిగో దేవుడుంటే ఇవన్నీ వచ్చినా వీటన్నిటిని దేవుడు ఆపలేడా? కరోనాలో 1000 మంది చచ్చిపోయారు, లక్షల మంది చచ్చిపోయారు. ఏంటి దేవుడు ఎందుకు ఆపలేకపోయాడు అని హేతువాదులు ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. బాగా ఆలోచన చేయాలి. ఎందుకంటే బైబిల్ అనేది ప్రతి దానికి సమాధానం చెప్పే ఏకైక గ్రంథము, పరిశుద్ధ గ్రంథము. ఇందులో లేనిది సృష్టిలో ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఈ స్వేచ్ఛను ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఈ స్వేచ్ఛను ఆధారం చేసుకొని ఈవేళ హేతువాదులు ప్రశ్న వేస్తున్నాడు. ఏదేని వనములో దేవుడు ఆదాము సృష్టించినప్పుడు ఆదాము నీ ఇష్టం వచ్చినట్లు ఏదైనా వనంలో తిరగడానికి వీలు లేదు, నీ ఇష్టం వచ్చిన పనులను తినడానికి వీలు లేదు, నీ ఇష్టం వచ్చిన పనులు చేయడానికి వీలు లేదు. ఇదిగో నేను గిరి గీస్తున్నాను, ఆ గిరిలోనే, ఆ కట్టడలోనే, ఆ పద్ధతిలోనే నీవు బ్రతకాలి అని ఆ వేళ ఆదాము చుట్టూ ఒక గీత గీస్తే ఇవాళ ఈ హేతువాదులు ఉండేవారా?
ఉంటారా? ఉండరు. చూసారా, సర్కస్ వాడు ఒక గీత గీస్తాడు. గీత గీసి ఆ గీతలో ఒక కోతునో ఒక కుక్కనో దేన్నో ఆడిస్తాడు. అది గీత దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఆడ ఆడమంటే ఆడాలి, మానేయమంటే మానేయాలి. ఆడు ఏది చెబితే అది చెయ్యాలి. ఎందుకని? వాడు చెప్పు చేతల్లో ఉంది. ఎందుకనమ్మా? వాడు చెప్పింది చెయ్యకపోతే సాయంకాలం కడుపు నిండదు. వాడు కట్టేసి అన్నం పెట్టడు, 4 తన్నుతాడని భయం వేసి వాడు చెప్పింది అది చేస్తుంది. అది గిరి దాటదు. కానీ దేవుడు అలా చేయలేదండి. నాయన, మీరు ఈ తోట చెట్ల పొలములో అన్నీ తినండి, చక్కగా బ్రతకండి, విసారంగా బ్రతకండి, సంతోషంగా బ్రతకండి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చి స్వతంత్రాన్ని ఇస్తే, ఆ స్వతంత్రాన్ని మనిషి స్వార్థానికి వాడుకొని పాడు చేసి లోకములో పాపముతో భయంకర పరిస్థితికి వెళ్ళిపోయి ఈవేళ దేవుని మీద నింద వేస్తూ ఉన్నాడు. సర్కస్ వాడు కోతికి లేదా ఒక ఏనుగుకి, ఒక సింహానికి గిరి గీసినట్లుగా ఏదేను వనములో దేవుడు గిరి గీస్తుంటే ఈవేళ ఇన్ని మతాలు పుట్టేవి కావు, ఇన్ని వర్గాలు వచ్చేవి కాదు, ఎంతమంది హేతులవాదు వచ్చేవారు కాదు. అసలు దేవుడు లేడనేవాడే ఉండేవాడు కాదు. అందుకే బైబిల్ అడుగుతుంది, దేవుడు లేడనేవాడు ఎవడాడమ్మా? బుద్ధిహీనుడు. వాడు గొప్పవారు అనుకుంటున్నారు, వాడి జ్ఞానం లేదండి. దేవుడు లేనివాడు బుద్ధిహీనుడని వాక్యం చెబుతుంది. లోకము బుద్ధిహీనులు ప్రేమిస్తుంది, లోకం బుద్ధిహీనులు గౌరవిస్తుంది, కానీ జ్ఞానము గల వారిని చూడదు. ఎందుకు దేవుడు స్వేచ్ఛనిచ్చాడంటే లోకములో నీ ఇష్టానుసారంగా బ్రతమని కాదు. అపొస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాస్తూ 5వ అధ్యాయములో 13వ వచనములో ఒక చక్కటి మాట రాస్తూ చూడండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనకూడదు అంటున్నాడండి. ఇది ఆత్మీయైనా లేదా అలాగైనా ఎలాగైనా మనం ఆలోచిస్తే ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశాడు. అంటే ఇప్పుడు బాప్తిష్యం పొందిన మనము క్రీస్తులో ఒక స్వతంత్రులు అయ్యాము. ఏదైనా మనం దేవుడు ఆదాము వాళ్ళు కూడా స్వతంత్రులకు ఇచ్చాడు. ఈ స్వతంత్రుడు ఎందుకు ఇచ్చాడంట? లోకములో మన ఇష్టానుసారముగా మన శరీర క్రియలకు మన ఇష్టం వచ్చినట్టు తిరగడానికి కాదు. ఈ లోకములు బ్రతుకుతూ దేవుని కొరకు బ్రతకటానికి దేవుడు ఇచ్చాడు స్వతంత్రాన్ని. ఆలోచన చేయండి. లేకపోతే గీతలో ఉన్న కోతికి మనకి ఏమి తేడా ఉండదు. అప్పుడు అంటాం మనం, దేవా ఒక్కసారి గీత చెరుపు చూస్తే యోబు కంటే గొప్పవాడిని అయిపోతున్నాయి అంటాం మనం. ఉత్తిదే మాటే. గీత చెరుపు చూస్తే ఏమైపోతామంట? యోబు కంటే గొప్పవాడిని అయిపోతున్నాయా అంటాం. గీత చెరుపు దొరుకుతామా? దొరకం. చూడండి, అది తిప్పి ఒక్కసారి మెల్ల గొలుసు తీస్తే మళ్ళీ దొరుకుతుందా? చక్కసపడి కోతు కనపడుతుందా? అసలే పరుగు ఇంకెక్కడ కనపడతావు. ఈడికి శంకరకి దండవరా బాబా, పరిగెత్తిపోద్ది. మనం కూడా అంతే. మాటకి అలాగంటా ఉంటాం. మాట అంటావా? అబ్బో మనకంటే పరిశుద్ధుల లోకములో ఉండరన్నట్టుగా మాట్లాడతాం. చూసారా, దేవుడు స్వతంత్రాన్ని లోకముల నిష్టానుసారముగా శరీర క్రియలను నెరవేర్చుకోవడానికి దేవుడు ఇవ్వలేదు. దేవుని కోసం బ్రతకాలి. రామపత్రం అంటారు కదా, సమస్త సృష్టిని మీరు తెలుసుకొని దాన్ని చూసి దేవుని గొప్పతనాన్ని గుర్తించాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని గొప్పతనము గుర్తించకుండా లోక ఇష్టానుసారం బ్రతుకుతున్నారు. అయితే ఒక్కసారి ఈ హేతువాదుల ప్రశ్నకి మనం వస్తే, మరి ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? దేవుడు యుద్ధాలను ఆపొచ్చు కదా. ఈ సునామీలు ఎందుకు వస్తున్నాయి? దేవుడు సునామీలు ఆపొచ్చు కదా. భూకంపాలు, వ్యాధులు, రోగాలు, ప్రమాదాలు ఇన్ని ఎందుకు వచ్చేస్తున్నాయి? వీటన్నిటి దేవుడు ఆపేయచ్చు కదా. భూమి మీద తన బిడ్డలను ప్రశాంతముగా బ్రతకనివచ్చు కదా అని వాళ్ళు అంటున్నారు. మంచిదే. వాళ్ళ ప్రశ్నకు ఒకసారి మనం వాళ్ళే సమాధానం అడుగుదాం. ఈ లోకములో ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉందా?
ప్రతి దేశానికి ప్రభుత్వాలు ఉన్నాయా? ప్రతి దేశానికి అధికారులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి కదా. మరి ఇవన్నీ ఏలడానికి చట్టాలు ఉన్నాయి లేవా? ఉన్నాయి కదా. ఇప్పుడు మన భారతదేశంలో చట్టం ఉంది, అలా ప్రతి దేశానికి చట్టాలు ఉన్నాయి. మరి చట్టాలు ఎందుకు ఏర్పాటు చేసినారు వీళ్ళు? పోలీసు వారు ఎందుకు? న్యాయస్థానం ఎందుకు? పోలీసు వారు ఎందుకు? న్యాయస్థానం ఎందుకు? వాటి మీద ప్రభుత్వాలు ఇవన్నీ ఎందుకు? ఎందుకు పోలీసు వారు ఎందుకు ఉన్నారు? లా అండ్ ఆర్డర్ కాపాడాలి. అంటే అర్థమేంటి? అంటే ఒక న్యాయ వ్యవస్థను కాపాడాలి. వాళ్ళ డ్యూటీ ఏంటంటే తప్పు జరగకుండా, చెడు జరగకుండా వాళ్ళు కాపాడాలి. అందుకే మనం చూడండి, రాజకీయ నాయకు కూడా వాళ్ళకి భయపడతాం. పోలీసు అంటే భయము. ఎందుకని? చట్టము వాడి చేతుల్లో ఉంది. వాళ్ళు ఏది చెబితే చట్టము. ఎందుకు పోలీసు వారిని ఏర్పాటు చేసుకున్నాం? చట్టాన్ని నడిపించాలి, ఒక న్యాయములో క్రమములో దాన్ని జరిగించాలి. వాళ్ళు దాటిన తర్వాత కోర్టులు ఉన్నాయి. కోర్టులు ఏం చేస్తాయి? తప్పు చేసిన వారిని శిక్షించడానికి. మరి ఎందుకు చట్టము? నువ్వెందుకు శిక్షిస్తున్నావు? దేవుడు సునామీలు, వరదలు, భూకంపాలు ఇవి ఎందుకు వస్తున్నా చూద్దాం. అసలు తప్పు చేసిన వాడిని నీవెందుకు శిక్షిస్తున్నావు? నువ్వు కూడా చట్టాలు ఉండకూడదు కదా, నీకు కూడా చట్టాలు ఉండకూడదు కదా. ఎందుకంటే తప్పు చేసిన వాడిని శిక్షించాలి. శిక్షించకపోతే ప్రమాదమా? శిక్ష వేయకపోతే ప్రమాదమా? న్యాయస్థానాలు ఎందుకు? పోలీసు వారు ఎందుకు? ప్రభుత్వాలు ఎందుకంటే తప్పు చేసిన వాడు ఏం చేయాలి? శిక్షించడానికి ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం. అవి ఈ దేశ చట్టాలు. ఎందుకంటే తప్పు చేసిన వాడిని శిక్షించకపోతే ప్రమాదం అంటే ప్రమాదమే. దేవుడే చెప్పాడు. ఒకసారి చూడండి, ఒకసారి ప్రసంగి గ్రంథానికి వెళ్దాం. ఒకసారి ప్రసంగి గ్రంథములో 8వ అధ్యాయము, ఒకసారి అందరూ తీయండి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. చూడండి, అద్భుతమైన మాట. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవట చూసి మనుషులు భయమి విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదరంటండి. అంటే దేశములో చట్టాన్ని ఎందుకెట్టుకున్నావు? తప్పు చేసిన వాడిని శిక్షించాలి. వాడిని జైల్లో పెట్టినప్పుడు, కొన్నాళ్ళు జైల్లో ఉన్నప్పుడు, కుటుంబానికి దూరంగా ఉన్నప్పుడు, లేదా సుఖాలకు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తాడు? పరివర్తన మారతాడు. మారి మరల ఆ తప్పును చేయకుండా చక్కగా సమాజంలో బతుకుతాడు. అందుకు చట్టాలు ఉన్నాయి. అది నువ్వు రాసుకున్న చట్టం కాదు, నా దేవుడు, మన దేవుడు. ఈ చట్టాలు ఈ దేశాలు ఏమి రాకమునుపే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? దుష్క్రియలు, తప్పు చేసే వారికి శిక్ష ఏం పడాలి? వెంటనే పడాలంటండి. ఆ శిక్ష పడకపోతే వాడు ఏం చేస్తాడంట? హృదయపూర్వకంగా అంటే మరింత మూర్ఖుడైపోతాడు. ఇప్పుడు ఒక్కడనే చంపాడు, నువ్వు శిక్షించలేదు, మళ్ళీ ఏం చేస్తాడంట? తర్వాత 10 మందిని చెప్తాడు, తర్వాత 100 మందిని చెప్తాడు. ఇలా చంపుకుంటూ వెళ్ళిపోతాడు. హృదయపూర్వకముగా పాపం చేసేస్తాడు. కఠోరమైన నేరస్తుడైపోతాడు, భయంకరమైన నేరస్తుడైపోతాడు. అందుకే దేవుడు చెప్తున్నాడంటే దుష్క్రియలు చేయవాడి కంటే పాపము చేసేవాడికి, తప్పు చేసేవాడికి శిక్ష ఏమవ్వాలమ్మా? వెంటనే జరగాలి అని చెప్పి. అంటే ఇదంతా ఎందుకు చెప్పినంటే పాపాత్ములు, దుష్క్రియలు చేయవారికి ఏం చేయాలి? శిక్షను విధించాలి. తప్పు చేసిన వారికి ఏం చేయాలమ్మా? శిక్షను విధించాలి కదా. ఇది ఈ లోకములో ప్రతి దేశంలో ఉన్న న్యాయ చట్టము. అవునా కదా? అవును. ఎందుకంటే దొంగతనం చేసిన వాడికి శిక్ష వేస్తాడు, మర్డర్ చేసిన వాడికి శిక్ష వేస్తారు కదా. ఇలాగ రకరకాలు చాలా ఉన్నాయి శిక్షలు. ఏది చేసినా ప్రభుత్వం దృష్టిలో
కొన్ని నియమ నిబంధనల ప్రకారము తప్పు చేసిన ప్రతి వారికి శిక్షను వేస్తారు. అది ఈ లోక చట్టము. దేవుడు కూడా అదే చెప్పాడు ప్రసంగిలో సొలొమోను గారి ద్వారా. తప్పు చేసిన వాడికి ఏం చేయాలి? శిక్ష. ఆ శిక్ష వేయకపోతే ఏం చేస్తాడు? వాడు మరింత మూర్ఖుడైపోతాడు, మరింత కురుడైపోతాడు. చాలా భయంకరం అండి, చాలా భయంకరం. నువ్వు చూసారా అమ్మా? క్రికెట్ బ్యాట్ ఇవ్వలేదండి అమ్మా, చూసారా వార్త? క్రికెట్ బ్యాట్ ఇవ్వలేదనండి, మంచం మీద పడేసి కత్తితో పొడిచాడాడు. వాడు ఇష్టం వచ్చినట్టు పొడిచి పడదెప్పాడంట. అది అన్నాడు, చిన్నపిల్లలు ఏంటి మడ్రలు, చిన్నపిల్లలు ఏంటి ఘోరాలు, అసలు ఏంటి సమాజం వెళ్ళిపోతుందని పెద్ద పెద్దవారు తల్ల పట్టుకుంటున్నారండి. ఇదిగో ఈ ఇంటర్నెట్, ఈ వీడియోలు, ఈ సినిమాలు ప్రభావం మనుషుల మీద పడి ఇదిగో చాలా భయంకరంగా తరైపోతుంది అన్నాడండి. ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా. చాలా భయంకర పరిస్థితి అండి. క్రికెట్ బ్యాట్ కోసం అంటండి. లోకంలో ఎన్ని చూస్తే చాలా చాలా భయంకర పరిస్థితి అండి, చాలా భయంకర పరిస్థితి అండి. ఎందుకు ఇవన్నీ అంటే ఇదిగో శిక్ష వెయ్యకపోతే వాడు హృదయం అయిపోద్ది, కఠినమైపోయి ఒక మనిషిని చంపే స్థితికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇదిగో దేవుడు ఎందుకు నోవహు జలప్రాణిలో మనుషులను చంపాడు, సొదొమ గొమొర్ల మనుషులు ఎందుకు చంపాడు, ఇశ్రాయేలు ప్రజలను అరణ్యములు ఎందుకు నేల రాల్చేశాడంటే ఇదిగో వారు ఏం చేశారు? వాళ్ళు తప్పు చేశారు. నీవు తప్పు చేసినప్పుడు శిక్షించాలని నీ చట్టము ఏదైతే చెబుతుందో ఇదిగో నా దేవుని చట్టము కూడా అదే చెబుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నా దేవుని చట్టంలో నుంచే ఇదిగో నీ చట్టం వచ్చింది తప్ప నీ చట్టాన్ని చూసి నా దేవుని చట్టము రాలేదురా. ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఈ లోకంలో చట్టాలు రాసుకోమనుకున్నారా? ఇదంతా దేవుని రాజ్యాంగ పద్ధతి. ఏంటి 2 రాజ్యాంగం అన్నమాట దేవుని రాజ్యాంగ పద్ధతి అనండి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఒక్కసారి మరి ఆదికాండము 6వ అధ్యాయంలోకి వెళ్దాం. అసలు దేవుడు ఎందుకు నోవహు జలప్రళయములో అప్పుడు ఈ సమాజాన్ని మరి భయంకరముగా ముంచి వేయడానికి కారణము ఎందుకంటే దేవుడు మంచివారికి మేలు చేస్తాడు తప్ప ఎప్పుడు కూడా కీడు చేయడండి. గొప్ప దేవుడు మన దేవుడు అండి. చూడండి ఆలోచన చేస్తే ఒక్కసారి ఎందుకు నోవహు జలప్రళయములో ఆ జనాన్ని చంపేవలసి వచ్చిందో ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము ఒక్కసారి 11వ వచనం చదవడం సరిపోద్ది. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయుండెను, భూలోకము బలత్కారముతో నిండియుండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయుండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. సరిపోద్దమ్మా. దేవుడు ఏం చేస్తున్నాడంటమ్మా? ఏం చేస్తున్నాడంట? ఆయన ఆకాశము నుండి చూస్తూ ఉన్నాడు. ఎక్కడమ్మా? ఆయన ఆకాశం నుండి చూస్తున్నప్పటికంటే భూలోకం ఏమైపోయిందంట? దేవుని సన్నిధిని చెడిపోయిందంట. చెడిపోవటం అంటే మామూలు కదండి, భూలోకమంతా కూడా బలత్కారముతో నిండిపోయింది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డలుగా ఇక్కడ ఈ భూలోకం అంతా కూడా ఏం చేసిందంటే దేవుని సన్నిధి ఏమైపోయిందమ్మా? చెడిపోయింది. ఎలా చెడిపోయిందంట? బలత్కారముతో నిండిపోయింది. చాలా భయంకరమైనటువంటి క్రూరమైన పరిస్థితికి ఈ ప్రపంచము వెళ్ళిపోయిందండి. దేవుడు చూసినప్పుడు ఆ భూలోకము చెడిపోయిందంటండి. అందుకే దేవుడు ఏం చేశాడు? దానిని నాశనము చేసేసాడు. ఎందుకు నాశనం చేయాలి? నాశనం చెయ్యాలంటే చెయ్యాలి. ఎందుకు నాశనం చెయ్యాలి? ఎందుకంటే ఇప్పుడు మీరే మీ పెరట్లో ఒక పువ్వుల మొక్కనో కూరగాయల మొక్కనో దేన్నో దాన్ని వేసారనుకుందాం కదా, వేసారు. ఇప్పుడు కనీసం తోటగారు వేసాం మనం. తోటగారు మొక్కలు చాలా మొలిసినవి. ఇప్పుడు తోటగారు మొక్కలు చాలా మొలిసినప్పుడు
అందులో ఒక 4-5 మొక్కలకు పురుగు పట్టింది అనుకో, ఏం చేస్తావు? ఏం చేస్తావమ్మా? బాగా పురుగు పట్టేసింది, మొక్కలు పాడు. ఇప్పుడు ఏం చేస్తావు? ఆ తోటలో నుంచి ఆ 4-5 మొక్కలు తీసేసి పడవేసేస్తాం. అవునా కదా? అవును. ఎందుకంటే ఆ మొక్కలుకి పురుగు ఉంటే ఉన్న మొక్కలు కూడా ఏం చేస్తుంది? తినేస్తుంది, పాడు చేసేస్తుంది. అంతవరకు బాగుంది. ఇప్పుడు తోట అంతా పురుగట్టేసింది, ఏం చేద్దాం? రోజు పొద్దుటెళ్ళి బాగుందమ్మా దాన్ని అంక చూద్దాం మనం. పురుగులు ఎలా తింటున్నాయి, పురుగులు చక్కగా ఉన్నాయి చూస్తామా? ఏం చేస్తావు? ఇప్పుడు తోట అంతా తినేది ఏం చేస్తావు? ఏమండి మేమైతే పీకమండి, చక్కగా పురుగులతో పెంచుకుంటాం, ముందేస్తామంటారా? మీరైతే పెంచుకోవచ్చేమో, దేవుడైతే పెంచుకోడండి. తోటంతా పురుగు పడ్డాడు, ఏం చేస్తావు? ఇప్పుడు వెంటనే తోట ఏం చేస్తావు? నువ్వు తీసి వేస్తావు. ఎందుకు తీసేస్తావు? ఎందుకు తీసేస్తావంటే తోట పురుగు పట్టింది కదా. ఇప్పుడు ఎంత మందు వేసినా మందు వ్యర్థమైపోతుంది, నేల వ్యర్థమైపోతుంది. వెంటనే ఆ తోటలో ఉన్న మొక్కలన్నీ పీకి పరవేసి మరలా కొత్త విత్తనాలు వేస్తాము. ఎందుకు కొత్త విత్తనాలు వేస్తాం? మరలా తోట పెంచాలి, మరలా తోట పెంచాలి, మన ఆకలి తీర్చాలి, ఆ మొక్కలు పెరగాలి అని ఆ తోటంతా తీసేస్తాము. ఇదిగో నోవహు జలప్రళయములో దేవుడు చేసింది కూడా అదే. ఆయన కనికరము లేని దేవుడు కాదు, జాలి లేని దేవుడు కాదండి. అండ్ దయగల వారిపై దయ చూపిస్తాడు, కఠినుల ఎడల కఠినముగానే ఉంటాడు దేవుడండి. దేవుని ప్రేమ ప్రపంచానికి అర్థం కాక, కాబట్టి ఇప్పుడు తోటంతా చెడిపోయింది. కేవలం ఎన్ని మొక్కలు మిగిలినయి? 8 మొక్కలే మిగిలినయి కదా. ఆ 8 మొక్కలను తీసి జాగ్రత్త పెట్టి ఏం చేశాడు? ఈ తోటంతా కూడా నాశనము చేసేసాడు. ఎందుకని? అది నాశనం అవ్వకపోతే ఆ తోట పక్క తోటకు అలాగ పెరిగిపోతుంది. ఈ బాగున్న 8 మొక్కలు కూడా ఏం చేస్తుంది? పురుగు తినివేస్తుంది. ఈ మొక్కలు పాడకుండాలంటే పాడైన మొక్కలు ఏం చేయాలి? తీసివేయాలి, లేకపోతే బాగున్న మొక్కలు కూడా పాడైపోతాయి. అలాగే దేవుడు నోవహు కుటుంబాన్ని, నీతిమంతుడి కుటుంబాన్ని రక్షించడానికి ఏం చేశాడు? తోటనంతటిని కూడా ఆ జనాంగాన్ని సర్వనాశనము చేసేసాడు, చంపేశాడండి. చంపకపోతే ఎవరు పాడైపోతారు? నీతిమంతుని కూడా పాడు చేసేస్తుంది. ఏంటి? తోటను తీసేసి దేవుడు ఊరుకోలేదు, మళ్ళీ ఏం చేశాడు? నోవహు ద్వారా మరలా అనేకమైన మొక్కలను నాటించాడు. ఆ నోవహు సంతతే మనందరమునండి. నోవహు తర్వాత వచ్చింది జనాంగం. నోవహు తర్వాత ఏం చేశాడు? మళ్ళా నాటించాడు. మరలా వచ్చిన జనాంగము ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. అయితే అప్పుడు దేవుడు ఒక మాట ఇచ్చాడు. అయ్యో ఎంతమంది చచ్చిపోతున్నారే, ఈ పట్టు ఇలాగా ఏం చేయను, నేను ప్రపంచాన్ని నాశనం చేయను. దేవుడు పశ్చాత్తాపడ్డాడు, అందుకు సంతోషించాలి. అసలు ఆ కోపమే ఉంటే అసలు ఇప్పటికి ఎన్నిసార్లు మనం వెళ్ళిపోవాలి, ఎన్నిసార్లు చచ్చిపోవాలి, ఎన్నిసార్లు బతకాలి, ఈ భూమి ఇప్పటికి ఎన్నిసార్లు నాశనం అయిపోవాలి. ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, దేవుడు అక్కడ చూసినప్పుడు ఏమైందమ్మా? ఏమైంది? లోకమంతయు చెడిపోయింది, తోటంతయు పాడైపోయింది. ఇప్పుడు తప్పు చేసిన వానికి శిక్ష ఏమవ్వాలి? జరగాలి. శిక్ష జరగకపోతే వాళ్ళు ఏం చేస్తారు? హృదయపూర్వక మరింత తప్పులు చేసి ఈయన మొత్తము పాడు చేసేస్తారు. అందుకే దేవుడు ఆ నోవహు జలప్రళయములో ఆనాటి జనాన్ని ముంచేశాడు. నీ న్యాయస్థానం తప్పు చేసిన వారిని శిక్షించబలవని నీవే చట్టమైతే రాసుకున్నావో, ఇదిగో మన దేవుడు ఆ చట్టాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నాడు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే మరి ఒకసారి సొదొమ గొమొర్రా గురించి ముందుకెళ్దాం. మరి ఆదికాండం 18వ అధ్యాయము ఒకసారి 20వ వచనం ఒక చదవడం సరిపోద్ది. మరి యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చి మొర గొప్పది కనుక వాటి పాపము బహుభారమైనది కనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన
ఆ మొర చొప్పునని వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చెయ్యరు ఎడల నేను తెలుసుకొందును అని ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడండి. అంటే దేవుడు చూడండి, ఇక్కడ సొదొమ గొమొర్రా దగ్గరికి వచ్చినప్పటికీ దేవుడు ఏం చేశాడు? మొర వెళ్తుంది ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరికి. ఆ మొర ఎవరికి వెళ్తున్నారు? దేవదూతలు ఎప్పుడు కూడా మన గురించి ఆయనకి చేరుస్తూ ఉంటాయి. దేవా, సొదొమ పరిస్థితి బాగోలేదు, సొదొమ చెడిపోయింది నాయన, సొదొమ మనుషులు చాలా భయంకరంగా ఉన్నారు, వాళ్ళ బ్రతుకులు మారతలేదు, వారి జీవితాలు మారతలేదు అని వాళ్ళు మొరపెడుతున్నారు. ఆ దేశం కోసం లోతు కూడా ఎన్నోసార్లు నీతిమంతుడు మొరపెట్టుకుంటాడండి. కానీ ఇది మొర ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఒకసారి నేను కూడా చూస్తాను వాళ్ళు పాపము చేశారో లేదు. ఎందుకంటే పాపము పండాలి. మనం ఏమంటామా? పండాలి, అంతే కదా. చెట్టుకు మనము కాయమవ్వాలి, పండితేనే తింటాం, పచ్చి తింటామా? పాపం పండితేనే దేవుడు ఏదైనా చేస్తాడండి. అందుకే నేను దిగు చూస్తాను, వాళ్ళ పాపం బహుమైంది లేదో, గొప్పదైంది లేదో, అది సరిపోయింది లేదో నేను చూస్తానని దేవుడు దిగి చూస్తున్నప్పుడు అంటండి, సొదొమ మరి ఎలాగుందంటమ్మా? పాపము బహుఘోరమైపోయిందంటండి. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి కాదండి, దేవుని దృష్టికి బహుఘోరమైపోయింది. వెంటనే బహుఘోరమైపోయినప్పుడు అక్కడికి చూడండి, నోవహు జలప్రలయము నోవహుని ఎలాగ రక్షించాడో ఇక్కడ సొదొమ గొమొర్రా నీతిమంతుల లోతుని రక్షించి ఆ పట్టణాన్ని కాల్చివేశాడు. వాళ్ళు చేసింది మామూలు పాపము కాదండి, వ్యభిచారముతో నిండిపోయిన పట్టణం అది, భయంకర వ్యభిచారులు కలిగిన పట్టణం అది. ఆ వ్యభిచారము చేయటములో వరుస వాయువు లేకుండా, తల్లి పిల్ల లేకుండా, ఆడ మగ లేకుండా చాలా భయంకరమైన పట్టణం ఇది సొదొమ గొమొర్రా పట్టణం అండి. అగ్నితో దేవుడు కాల్చేశాడంటే ఆ పట్టణం ఎంత ఘోరమైనదో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుని చేతిలో పడటం అనేది చాలా భయంకరము. మనుషుల చేతిలో పర్లేదు, నా తిడతారు, వదిలేస్తారు, కొట్టేస్తారు, వదిలేస్తారు. ఆయన చేతిలో పడ్డావా చాలా ప్రమాదం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, దేవుడు లేడు అని బుద్ధిహీనులు మాట్లాడుతున్నారు. ఈ రోజు తెలద వాళ్ళకి దేవుడు ఉన్నాడో లేడో, రేపు కన్ను మూసిన తర్వాత క్రీస్తు యోధుడి ప్రత్యక్షమైనప్పుడు అయ్యో ఈ దేవుడు మేము లేమన్నాము అని గుండెలు బాదుకున్నా ఏ ప్రయోజనం ఉండదు, చాలా ప్రమాదము. దేవుడు అంటే ఏంటనుకున్నారు? అంటే ఏ సమాజం మీదకు చేసిన తప్పులకు వెంటనే శిక్ష రావట్లేదు అనుకుంటున్నారా? అది ఒకప్పుడు. ఇప్పుడు యేసుక్రీస్తు మనకేం చేశాడు? దీర్ఘ శాంతాన్ని ఆయన క్షమిస్తున్నాడు. ఒకరోజు అవకాశాలు మనకు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా సొదొమ గొమొర్రా పాపం ఏమైపోయిందమ్మా? ఏమైపోయింది? గొప్పదైపోయింది కదా. ఇప్పుడు తప్పు చేసిన వారిని ఎందుకు శిక్షిస్తున్నావు? అందుకేనండి ఇది కూడా ఆలోచన చేయండి. అసలు ఒక్క మాట ఈ హేతువాదులు అడుగుదాం. ఒక్క మాట, అసలే ఇండియాకు పాకిస్తాన్కు యుద్ధం ఎందుకు వచ్చింది? మీరు చెప్పాలి. ఏమా ఇప్పుడు యుద్ధం, మన యుద్ధం కాదండి. ఇండియాకు పాకిస్తాన్ యుద్ధం ఎందుకు వచ్చింది? మీరు వాళ్ళని చెప్తారా ఎందుకు వచ్చింది? వాళ్ళు ఏం చేశారంటే ఉగ్రవాదులు ఇండియాలో చొరపడి కాశ్మీర్లో పహల్గామ్ అనే ప్రాంతంలో కొంతమందిని ఏం చేశారు? యాత్రికులను చంపేశారు కదా. వాళ్ళు చంపేశారు. వాళ్ళు చంపినందుకు మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది? వాళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటించింది. ఎందుకు యుద్ధాన్ని ప్రకటించింది? వాళ్ళు చొరబడి తప్పు చేశారు. ఉగ్రవాదులు అమాయకులైన ప్రజలను చంపేశారు. కాబట్టి ఆ ఉగ్రవాదులు శిక్షించకపోతే ఇంకా అనేక మందిని వాళ్ళు ఏం చేస్తారు? చంపేస్తారు. కాబట్టి వాళ్ళకి శిక్షను విధించాలి. అందుకే వచ్చిందంటారా? ఇంకెందుకని వచ్చిందంటారా? అందుకే కదా. ఆ ఉగ్రవాదులు శిక్షించాలి, ఉగ్రవాదులను అప్పచెప్పండి, ఉగ్రవాదులను తోసివేసేయండి అని వాళ్ళని శిక్షించటకు ఈ యుద్ధాన్ని ఏం చేశారు? మన ఇండియన్ గవర్నమెంట్
ప్రకటించి ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగిందండి. అంతే తప్ప భూభాగాల గురించి కాదు. ఇక్కడ వాళ్ళని శిక్షించడానికి యుద్ధము జరిగింది. ఆ యుద్ధములో ఎంతమంది ఉగ్రవాదులు మన ఇండియన్ గవర్నమెంట్ చంపేసింది? ఎందుకు చంపింది? వాళ్ళు తప్పు చేశారు కనుక. మరి వాళ్ళు తప్పు చేసినప్పుడు చంపేశావు కదా, అది చట్టము కదా. మరి దేవుడు తప్పు చేసినవాడు చంపడా? నువ్వు చంపితే రైటు. మనుషులు కూడా చూడండి, వాళ్ళు చెబితే ఏదైనా రైటే, ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా తప్పే. దేవుడు ఎందుకు చంపమంటున్నా? అసలు నువ్వు పాకిస్తాన్ ఉగ్రవాదులను ఎందుకు చంపించావు? ఎందుకంటే తప్పు చేస్తారు. వాళ్ళు పెరగకూడదు. వాళ్ళు పెరిగితే అమాయక ప్రజలు అనేక మంది చచ్చిపోతారు. శిక్ష వెంటనే శీఘ్రముగా వెళ్ళాలి. ఏం చెప్పాడు ప్రసంగ సొలొమోను గారు? శీఘ్రముగా వెంటనే శిక్ష వెళ్ళకపోతే వాడికి భయం ఉండదు, ఇంకా అనేక మందిని చంపేస్తాడు. ఎప్పుడైతే శిక్ష వెళ్ళి యుద్ధాన్ని ప్రకటించి పాకిస్తాన్ని మన ఇండియన్ గవర్నమెంట్ కట్టడి చేసిందో, పాకిస్తాన్ ఏం పడ్డది? భయపడి ఇవాళ అల్లరులు, ఉగ్రవాదులు ఆగారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు కూడా, దేవుడు కూడా అందుకే ఈ సృష్టి మీద మనుషులను శిక్షిస్తూ ఉన్నాడండి. చంపేయటం కాదు శిక్ష. నువ్వు చంపేస్తే శిక్ష అంటున్నావు, దేవుడు చంపితే చంపేయండి, అది శిక్షే. బుర్ర అర్థం చేసుకోవాలి. నీకైతే ఒకలాగా, మరొకరికి ఒకలాగా ఉండదండి. అందరికీ ఒకేలాగా చెప్తాడు దేవుడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేస్తే ఈవేళ ఇన్ని రోగాలు, ఇన్ని భూకంపాలు, సునాములు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనుకున్నారు? మనుషులు పాపము ఎక్కువైపోయింది భూమి మీదండి. ఆవేళ సొదొమ గొమొర్లు ఎలాగున్నాయో ఈవేళ కూడా అలాగే ఉన్నాయి. నోవహు జలప్రళయములు పిలిస్తే రాకుండా ఎలాగున్నారు, ఇవాళ కూడా ప్రపంచమంతా అదే పరిస్థితిలో ఉంది. అందుకే దేవుడు ఇదిగో అనేకమైనటువంటి వ్యాధులు, బాధలు, రోగాలు, ప్రమాదాలు ఎన్నో సృష్టించుకుంటూ వచ్చు మనుషులు ఏం చేస్తున్నాడైనా తుడిచిపెట్టేస్తాడు. ఎందుకు తుడిచిపెడుతున్నాడు? చచ్చిపోయిన వాడిని చూసి బ్రతుకున్నవాడికి ఏం రావాలి? బుద్ధి రావాలి. మన బుద్ధి వస్తుందేంటి? శవం తీసుకెళ్తే ఆకలి ఇడుస్తాము, శవం తీసుకెళ్ళి కూర్చుంటాం. ఎరా చికెన్ వేద్దామా, మటన్ వేద్దామా, బూరి వేద్దామా, బిర్యానీ వేద్దామా కదా, ఈ గ్యాప్ వస్తాం మనకి. అది ఎందుకు చచ్చిపోయిన గ్యాప్ వస్తాడు మనకి? టైం అయిపోయిందా? మనకే టైం అయిపోతుంది. వాళ్ళు ఎందుకు చచ్చిపోయాడు మనసుని పెట్టాలి. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి బుర్రలోకి రావాలి నీకు. ఇవేం పట్టించుకోవు. ఏం వండుకు తిందామని చూస్తాం మనం, అంతేనండి. చెప్పాడు తినుము త్రాగుము అలాగే ఆలోచిస్తారు. కాబట్టి ఆలోచన చేయండి. ఏంటి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే దేవుడు మనుష్యులకి ఏం చేస్తున్నాడు? శిక్ష వేస్తున్నాడు. వాటిని చూసి బ్రతుకున్న మీరైనా ఆయన పట్ల ఏం చేయాలమ్మా? భయభక్తులు కలిగి బ్రతకాలని ఒకే ఒక ఉద్దేశముతో చేయండి. ఒకసారి యెషయా గ్రంథంలోకి వద్దాం చూడండి. యెషయా గ్రంథము ఒకసారి 24వ అధ్యాయం తీయండి అందరూ కూడా. 24వ అధ్యాయము ఒకసారి 5-6 వచనాలు చూడండి ఒకసారి. లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు, కట్టలను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. దాని నివాసుల చేత లోకం ఏమైపోయిందంట? అపవిత్రమైపోయిందంట. దేవుడు కట్టడలను, నియమాలు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఇలా మీరు బ్రతకండ్రా బాబు అంటే ఏం చేశారంట? దాన్ని అతిక్రమించేశారంటండి. దేవుని పక్కకు పెట్టేశారు, వాక్యాన్ని పక్కకు పెట్టేశారు. వాళ్ళ మనస్సుకు ఇష్టానుసారంగా ఏది తోస్తే అలాగ బ్రతికిస్తున్నారంట. ఇలా బ్రతకటం వల్ల లోకమంతా ఏమైపోయిందంటే ఈ మనుషుల చేత అపవిత్రమైపోయింది. లోకమంతా మనుషుల చేత ఏమైపోయింది? అపవిత్రమైపోయింది. ఇప్పుడు అపవిత్రమైపోయిన లోకాన్ని ఏం చేయాలి? పవిత్రం చేయాలంటే ఏమో తోట రక్షింపబడాలంటే చీడ పట్టిన పురుగును చెట్టును తీసివేయాలి. అదే దేవుడు చేస్తున్నాడు భూమి మీద. సునామీలు ఎందుకు వస్తున్నాయి? అందుకే వస్తున్నాయి. మీకు తెలుసో తెలీదు ఏమా? సముద్రం దగ్గరికి వెళ్ళి మనకేం తెలుసు? సముద్రం కెరటం మొత్తం వెనక్కి వెళ్తాం, అందులో ఆడుకోవటం తెలుసు.
ఈ మధ్యలో దేవుడు తమ సముద్రంగా చెప్పాడు తెలుసా? నువ్వు కూడా మెల్లిమెల్లింగా వెళ్ళిపో జనాల్లోకి అంటున్నాడండి. కోతలు కోసేస్తుంది, వచ్చేస్తుంది, మీకు సముద్రం ఎదరకు వచ్చేస్తుంది. కొన్ని ఊర్లు సముద్ర గర్భములో కలిసిపోతున్నాయి. ఇవన్నీ దేవుని హెచ్చరికలు, దేవుని చట్టం. ఇది చెప్పాను, ఇదిగో ఆయన తన ఆయుధశాలను తెరిచి ఉన్నాడు. ఇవన్నీ ఆయన ఆయుధాలు. కాబట్టి ఆలోచన చేయండి. చూడండి, ఏమైపోయిందమ్మా? లోకమంతా ఏమైపోయిందంట? అపవిత్రమైపోయింది. అపవిత్రమైపోయింది. ఇప్పుడు పరిశుద్ధము చేయాలి. పరిశుద్ధం చేయాలంటే పవిత్రపరచ, శిక్ష వేయాలి. ఆలోచించి కింద చదవండి. శాపము దేశమును నాశనము చేయుచున్నది, దాని నివాసులకు శిక్షకు పాత్రులైపోయారంటండి. ఇప్పుడు ఈ దేశములో యుద్ధాలు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, సునాదులు వస్తున్నాయి, యాక్సిడెంట్లు వస్తున్నాయి. ఇవన్నీ రావడానికి కారణం ఏంటంట? శాపం అంటండి. అంటే మన పాపమే ఈ దేశాన్ని నాశనం చేస్తుంది. మన పాపమే ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. అది దేవుడు చెబుతున్నాడు. అంతే తప్ప ఆయన ఏదో కాదండి. ఇవన్నీ విధించేవాడు దేవుడే. దేవుడు వింటే ఇవన్నీ విధిస్తాడా అని మీరు అడుగుతున్నారు. లేదు, ఇవన్నీ విధించేవాడు దేవుడే. నేను చెబుతున్నాం. ఎందుకంటే శాపము ఏమైపోయింది? దేశం మీదకి వచ్చింది. ఆ పాపమే దేశాన్ని నాశనం చేస్తుంది. మీ పాపాలు సునామీలకు, మీ పాపాలు యుద్ధాలకు, మీ పాపాలు భూకంపాలకు, మీ పాపాలే ఈ మరణాలకు కారణము అని వాక్యం చెబుతుంది. ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు. అందుకే లోక నివాసులకు ఏమొస్తుందమ్మా? శిక్ష వస్తుందంట. శిక్షకు పాత్రులైపోయారు. నోవహు జలప్రళయం దేవుడు ఎందుకు చంపాడు? వాళ్ళ శిక్షకు పాత్రులు. సొదొమ గొమొర దేవుడు చెప్తాడు, వాడు శిక్షకు పాత్రుడు. చేయక్కర్లేదు. కానీ కీర్తన గ్రంథం 78 అంతా చదువుతానండి. ఇశ్రాయేలు ప్రజలు దేవుడిని ఎంత చక్కగా పెంచితే దేవుని ఎంత ఘోరముగా ఆయన హింసించారో కనపడుతుందండి. ఏమిచ్చారు వాళ్ళకి? బానిసత్వంలో నుంచి బయటికి లాక్కొచ్చి చక్కగా మంచి జీవితాన్ని ఇస్తే ఏం చేశారు వీళ్ళు? ఏం చేశారమ్మా? ఆ దేవుణ్ణే మర్చిపోయారండి. ఆ దేవుడిని మర్చిపోయారు. దేవుడి మీద సనుగారు, దేవుడిని బూతులు తిట్టారు, దేవుడిని అనరాని మాట్లాడినారు. అసలు అది నోరు కాదండి వాళ్ళదండి. నోరు ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు. ఆయన తలుచుకుంటే ఆ నోరునే ఆపేయగలడు. అందుకే ఇష్టం వచ్చినట్లు దేవుడి మీద నోటు ఉన్నారు కదన్నా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. బూతులు గీతులు రకరకాల సనుగులు చేశారు. ఆ నోటులో ఉండగా ఆహారాన్ని ఏం చేశాడు? వాళ్ళని చంపేశాడండి. తప్పు చేశారు వాళ్ళు, శిక్షను అనుభవించారండి. అందుకే ఏమన్నాడు? దాని నివాసులు శిక్షకు పాత్రులయ్యారు. ఇది దేవుని చట్టము, ఇది మీ చట్టము కాదు. మీరు మామూలుగా శిక్షించి వదిలేస్తారు. దేవుడు తలుచుకుంటే ఊర్లకు ఊర్లే, దేశాలకు దేశాలే లేపేస్తాడు. ఆయన చట్టము రా బాబు. ఆయన చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. ఈ లోకంలో చట్టాలకు చుట్టాలు ఉంటారు. డబ్బు ఉంటే, అధికారం ఉంటే అందరూ చుట్టాలే. దేవుని చట్టాలకు చుట్టాలు ఎవరు కాదు, అందరూ సమానులే. ఇందులో నీతిమంతులు అనీతిమంతులు అందరినీ సమానంగా వేసుకుపోతారు. దేవుడు గొప్ప దేవుడండి. లోకము అపవిత్రమైపోయింది, నివాసుల శిక్ష వచ్చేస్తుంది. అందుకే వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆలోచన చేయండి. ఇంకా 26వ అధ్యాయము, అదే యెషయా గ్రంథం 26వ అధ్యాయము ఒకసారి 10వ వచనం కూడా మనం చూడండి. దుష్టులకు దయ చూపించినను వారి నీతిని నేర్చు కొనరంటండి. దుష్టులకు ఎంత దయ చూపించినా వాళ్ళు ఏం చేయరంట? నీతిని నేర్చుకోరు. ఆ దుష్టత్వములో కూడా మాదే గొప్ప అనుకుంటారంట. అందుకే దేవుడు శిక్షిస్తున్నాడు. ఇశ్రాయేలుకి ఎంత దయ చూపాడండి. సొదొమ గొమొర కొరకు అబ్రహాము గారు ఎంత బాధపడ్డాడు. అబ్రహ్మ, వాళ్ళు మారరు నాయన, వాళ్ళు బ్రతుకు మారదు, ఎందుకు నువ్వు బాధపడతావు? నేను చాలా దయ చూపించాను. ఆ సొదొమ గొమొర్లకు నీతిమంతుడు లోతులు ఎందుకు పంపను అనుకున్నావు? ఈ నీతిమంతుడిని చూసి వాళ్ళు మారాలని పంపాను. కానీ ఆ నీతిమంతుడి కుటుంబాన్ని పాడు చేయని వాళ్ళు చూస్తారు. అబ్రహమా ఎలా విడిచిపెడతానంటున్నాడండి.
లోతు ఎందుకు వెళ్ళాడు సొదొమ గొమొర్లకు? దేవుడు ప్రణాళిక, ఆయన గొప్ప ప్రణాళిక కూడా తెలుసండి, మనకు తెలుసు కదా. ఏండి, యోసేపు ఐగుప్తుకి ఎందుకు వెళ్ళాడు? ఇశ్రాయేల్ని కాపాడడానికి. అందుకే లోతులు కూడా పంపుంటాడు మహానుభావుడు. కానీ వాళ్ళు మారలేదు. దుష్టులకు ఎంత దయ చూపించినా వాళ్ళు ఏం చేయాలంట? మారరయ్యా. అందుకే తీసేస్తున్నాను. అందుకే ఇటువంటి భయంకర రోగాలు, విపత్తులు, ప్రమాదాలు ఎన్నో నేను రప్పించేస్తున్నాను అన్నాడండి. ఆలోచించండి. పనికిరాని చెట్టును నువ్వు పెరట్లో ఎందుకు ఉంచుకోవో, నీ దేవుడు కూడా ఈ భూమి మీద పనికిరాని వారిని ఉంచుకోడండి, తీసివేస్తాడు. యుద్ధాలు ఇవన్నీ దేవుడు లేడని కదరా బాబు, అసలు ఇవన్నీ జరిగిస్తున్నవాడే దేవుడు రా బాబు అంటున్నాం మనం. ఇవన్నీ జరిగిస్తున్నవాడు దేవుడే. దేవుడు ఉంటే ఇవన్నీ వస్తాయని హేతువాదులు అడుగుతున్నారు. లేదు లేదు, దేవుడు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి అని ఖచ్చితంగా చెప్తున్నాం మనం. దేవుడు లేడనుకుంటున్నావా? కళ్ళు మూగి ఒక్కసారి తెలుస్తుంది ఆయన రూపం ఏంటో, ఆయన సాదృశ్యం ఏంటో అర్థమవుతుంది. ప్రపంచం ఎట్టి వెళ్ళిపోతుంది. ఇంకొక మంచి మాట చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథములో సొలొమోను గారు మాట్లాడుతానండి, ఒక చక్కటి మాట చెప్తూ సామెతల గ్రంథము ఒక్కసారి 5వ అధ్యాయము 21 నుంచి చదువు చూడండి. 21 నుంచి, నరుని మార్గము యెహోవా ఎరుగును, వారి నడతలన్నిటి నేను గుర్తించును. దుష్టుని దోషములు వారిని చిక్కులు పెట్టును, వాడు తన పాపం వలన బంధింపబడును. శిక్ష లేక ఎట్టివాడు నాశనమైను. అతి మూర్ఖుడైన వాడు ఏం చేస్తాడంట? త్రావ తప్పిపోతాడంట. నువ్వు అనుకుంటున్నావు దేవుడు లేడని నువ్వు అనుకుంటున్నావా? ఆకాశము నుంచి అన్నీ చూస్తున్నాడండి మన దేవుడండి. అయితే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఈ సామెతలో ఏమంటే చూడండి, దుష్టుల ఏమంటమ్మా వారి నడతలన్నీ కూడా ఏం చేస్తున్నాడు? ఆయన గుర్తిస్తూ ఉన్నాడు. దుష్టుని దోషములన్నీ కూడా చిక్కులు పెడుతున్నాయంట. మన పాపాలేనంటండి. రోగాలు వచ్చినా, సునామీలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా ఇవన్నిటికి ఏంటంట? మన పాపాలేనంటండి. అందుకే అయ్యా మీ దుష్టత్వమే మీరు చిక్కులు పెట్టేస్తుంది. ఈ భూమి మీద యుద్ధాలు జరుగుతున్నాయని మీరు పాపులైపోయారు. ఏంటి, ఎంతోమంది చచ్చిపోతారని మీరు పాపులైపోయారు, మూర్ఖులైపోయారు రా బాబు అని దేవుని వాక్యం చెబుతుంది. అందుకే శిక్ష లేక ఎటువడేమైపోతాడమ్మా? నాశనమగును. అతి మూర్ఖుడేమైపోతాడు? త్రోవ తప్పిపోవును. చాలా జాగ్రత్త. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఇన్ని విపత్తులు వస్తున్నాయంటే దాని వెనుక ఏముందంటమ్మా? మన పాపమే ఉంది. దాని వెనుక మన పాపమే, మన మోసాలేనండి. ప్రపంచం చెడిపోయిందండి. నోవహు జలప్రలయం చెడిపోయిందో, సొదొమ గొమొర్లు ఎలా చెడిపోయారు, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములు ఎలా చెడిపోయారు, ఈవేళ ఈ ప్రపంచమంతా చెడిపోయింది. అందుకే దేవుడు బిర్జీలు కూల్చేస్తున్నాడండి కదా. మనం అంటాం బ్రిడ్జి కూలిపోయిందండి. ఎవరి కారణమమ్మా? ప్రభుత్వాలు అంటాయి కాంట్రాక్టరు సరిగ్గా కట్టలేదండి. కాంట్రాక్టర్ సరిగ్గా కట్టలేదా అండి? ఆ దేవుడు తడుచుకుంటే ఈను పుల్ల మీద కూడా బ్రిడ్జిని నిలమిస్తాడు. గాలిలో నడుస్తావు, నీటిపై నడిచాడు. ఎవరు? పేతురు గారు ఎక్కడ నడిచాడమ్మా? నీటిపై నడిచాడు. అటువంటిది చిన్న పిల్ల రాపలేదా? ఆయన ఆగ్రహించాడు, ఆయన కోపమించాడు. హేయ్ అన్నాడంతే, ఒక్క దెబ్బకి బ్రిడ్జిలు కూలిపోతున్నాయి. చెబుతున్నావు ఇదంతా దేవుని శిక్ష రా బాబు, ఇదంతా దేవుని ప్రణాళిక రా బాబు. ఆయన తలుసుకున్నాడంటే ఏదైనా అయిపోవలసిందే. భూమి మీద శిక్షలు వస్తున్నాయంటే దేవుడు. ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఎందుకంటే మనకు తెలుసు రోమపత్రిక 8వ అధ్యాయం పౌలు గారు అంటూ ఉంటాడు, ఇదిగో ఈ సృష్టి అంతా, ఈ నేలంతా ఏమైపోతుందటమ్మా? వ్యర్థమైపోతుందంట. ఎవరి వల్ల? మన వల్ల. మరి ఏం చేయాలి? ఏమ్మా, ఇంట్లో వేసుకున్న ఓ తోటకార మొక్క, ఓ గోంగూర మొక్క పురిగట్టయితేనే ఆ నేల వ్యర్థమైపోతుంది, పీకేస్తున్నా కదా. మరి మనమే వ్యర్థం అయిపోతే మనం పీకొద్దాం? మన పంచాలంటావా?
ఇంటిలో పురిగట్టిన మొక్కలు నువ్వు పెంచుకుంటే దేవుడు కూడా అలాగే పెంచేవాడు. నీకో న్యాయం, దేవునికో న్యాయం కాదు. ఇంటిలో ఒక గోంగూర మొక్క, వంకాయ మొక్క పురిగడితే ఏం చేస్తున్నావు? చెట్టుకి కాసిన వంకాయలు చాలా ఉంటాయి. ఒక వంకాయ పురిగట్టిందుకు వెంటనే దాన్ని తెంపేసి దూరంగా పడేస్తాం. ఎందుకని ఈ పురుగు మరో వంకాయకి వెళ్ళకూడదు. దేవుడు చేస్తున్నది అదేనండి. సృష్టి అంట వ్యర్థమైపోతుందంట. ఈ వ్యర్థమైపోతుంది, వద్దొద్దు వ్యర్థమైపోతుంది అని దేవుడు ఏం చేస్తున్నాడు? తీసివేస్తున్నాడండి. దాన్ని షమ్ములు నాశనం చేస్తున్నాడు. అందుకే అంటాడు తిమోతికి రాస్తే పౌలు, అయ్యా తిమోతి, ఈ వాక్యము 3:15 అంట, అందరూ చాచదుడు, ఈ వాక్యము ఉపదేశించుటకును గద్దించుటకును నీతి యందు శిక్ష వేయటానికి ప్రయోజనకరమై ఉంది. ఈ వాక్యం ఏం చేస్తుంది? శిక్షని విధిస్తుంది. ఈ ప్రపంచానికి మనం చెప్పేది అదే శిక్ష. దేవుని నమ్మకపోతే శిక్ష రా, నీకు భయంకరమైన శిక్ష ముందరని చెబుతూ ఉన్నామండి. కాబట్టి ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, ఆయన ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చే బిడ్డలుగా మనం బ్రతుకుచూ ఉన్నామంటే చాలా జాగ్రత్తగా మనం ఉండాలండి. ఇవన్నీ రావడానికి కారణము ఎవరమ్మా? దేవుడే. దేవుడు ఉంటే వస్తాయా అని అడుగుతున్నారు కదా మీరు హేతువాదులు. చెబుతున్నాం, దేవుడు ఉంటేయా వస్తాయి కాదు, దేవుడే వీటన్నిటినీ రప్పిస్తున్నాడు రా. మా దేవుడే శిక్ష విధిస్తున్నాడు. నీ చట్టాలు ఏ రీతిగా అయితే తప్పు చేసిన వారు శిక్షిస్తున్నాయో, నా దేవుడి చట్టము ఎప్పుడో 100,000 సంవత్సరాల క్రితమే తప్పుకు శిక్షలు విధించుకుంటూ వచ్చాడు. నీ చట్టము న్యాయమైతే మన దేవుడి చట్టం కూడా న్యాయమే. శిక్షించడం తప్పులేదండి. ఎందుకంటే వ్యర్థమైపోతుంది భూమి. ఆ మొక్కలు తీసేయాలి, ఆ స్థానంలో మళ్ళీ ఏం చేయాలి? మంచి మొక్కలని వేయాలి. మంచి మంచి మొక్కలు నాటాలి, అవి ఫలించాలి, అవి అభివృద్ధి చెందాలి. పాడైపోయిన కాయల చెట్లను మన పెరట్లో దాచుకోలేము. దేవుడు కూడా అలాగే దాచుకోడండి, అలాగే దాచుకోడు. ఎందుకంటే ఆయనకు ఫలించేవారు కావాలి, ఆయనకు అభివృద్ధి చెందేవారు కావాలి, ఆయన కొరకు బ్రతికేవారు కావాలి. ఆయన ఆశ అంతా ఒకటే, ఆయన పరలోకం వెళ్ళేవారి కోసమే చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆలోచన చేయండి. దేవుడు ఎన్నో సందర్భాలలో మరి చక్కటి మాటలు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము చాలా మరి జాగ్రత్త కలిగి మనం ఉండాలి. అందుకే చూడండి, ఒకసారి మరి ద్వితీయోపదేశకాండములో శిక్షించడం గురించి మనం ఆలోచన చేస్తే 8వ అధ్యాయంలో ఒకసారి 5వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 5వ అధ్యాయం. అమ్మా, ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లు, ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనాలి. చూస్తారా ఏం చెప్తున్నాడు? తప్పు చేసినప్పుడు ఒకడు తన కొడుకుని ఏం చేస్తాడమ్మా? శిక్షిస్తాడు. అంతే కదా. ఇప్పుడు స్కూల్లో నుంచి ఒక పెన్సిల్ దొంగతనం తీసుకొచ్చిన మనం ఏం చేయాలి? భలే తెచ్చావు నాయన, ఇలా ఒకటి తెచ్చావు కదా, రేపు 2 తేనాలా? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి భూమి మీద అండి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చేయాలి? పెన్సిల్ ఎవరిది, ఎందుకు తెచ్చావు? రేపు పొద్దున ఇచ్చే 4 అందుకుంటే రేపు ఏం చేయడం వల్ల వాడు దొంగతనము చేయడండి. పెన్సిలే కాదనుకున్నావు, రేపేం చేస్తాడు? పెన్న తెస్తాడు, రేపొద్దు ఇంకోటి తెస్తాడు. అలాగా చేయమైపోద్ది. దొంగతనానికి అలవాటు పడిపోయి సమాజం దొంగగా ముద్ర వేసుకొని శిక్షకు వెళ్ళిపోతాడు. కాబట్టి ఏం చేస్తావు? వాడి బెత్తముతో కొట్టి శిక్షిస్తావు తప్పు చేసినప్పుడు. అలాగే నీ కొడుకు తప్పు చేసినప్పుడు శిక్షించడం నీకు న్యాయం అయితే, ఈ ప్రపంచమే తప్పు చేసినప్పుడు శిక్షించటం దేవునికి న్యాయం కదా? ఆలోచన చేయండి. హేతువాదులను అడుగుతాం, అసలు భూమి మీద నీతిమంతులు పరిశుద్ధులు ఎంతమంది ఉన్నారు? ఒక్కడ కూడా లేడు. అందరూ త్రోవ తప్పి ఏకమగా పనికి మాలిన వారైపోయిన వాక్యం చెబుతుంది. అటువంటి దేవుడు శిక్షించొద్దా? శిక్షించకపోతే మరీ భయంకరంగా అయిపోతుంది భూమి. చాలా జాగ్రత్త ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా. అందుకే ఏమన్నాడైనా తండ్రి తన కుమారుని ఎలా శిక్షించును,
దేవుడు కూడా అదే శిక్షలు ఈ ప్రపంచానికి విధిస్తున్నాడు. ఆ శిక్షలే సునామీలు కానివ్వండి, భూకంపాలు కానివ్వండి, యుద్ధాలు కానివ్వండి, వ్యాధులు కానివ్వండి, రోగాలు కానివ్వండి, యాక్సిడెంట్లు కానివ్వండి, ఇవన్నీ అవేనండి. చాలా భయంకరమైన పరిస్థితులు లోకాన్ని చుట్టుముట్టినవి. ఆలోచన చేయండి. ఏదో చొరబడి కొంతమంది మనుషులు చంపినందుకు ఏం చేసావు? దేశం మీద ఉద్రవం ప్రకటించి ఎంతమందిని చంపేశావు. అది నీకు న్యాయం అయితే ఈ ప్రపంచాన్ని ఇచ్చిన దేవుడు సర్వనాశనం చేస్తే ఊరుకోవద్దా? ప్రభుత్వాలు మనకి ఏమిస్తున్నాయి? ప్రభుత్వాలు మనకి ఏమీ చేసేది లేదు. మన డబ్బుతో మనల్ని పెంచితే ప్రభుత్వాలు మన కట్టిన పన్నులే తిరిగి మనకి ఇస్తున్నాయి. అటువంటి ప్రభుత్వాలకే మన మీద శిక్షించే అధికారం ఉన్నప్పుడు అడగకనే అన్ని ఇచ్చిన దేవునికి శిక్షించే అధికారం లేదా? శిక్షించే అధికారం, తోలు తీసే అధికారం ఉంది ఆయనకండి. అది చెప్పండి. అంటే ప్రభుత్వాలు మనల్ని ఏం పోషించలేదు, మనమే ప్రభుత్వాలను పోషిస్తున్న సంగతి తెలుసా? మనం కట్టినయే. ఎవడొచ్చినా సరే, ప్రధానమంత్రి అవన్నీ, సీఎం అని, ఎమ్మెల్యే అండి, ఏ గవర్నమెంట్ అయినా సరే, ఎక్కడైనా సరే అండి, ఎవడైనా సరే మనం కట్టిన పన్నునే తిరిగి మనకి ఇస్తాయి. వాళ్ళ సొంత డబ్బులు ఇస్తారా? వాళ్ళు ఏ మినిస్టర్ అయినా ఎవడైనా సరే రూపాయి ఇచ్చాడా? ప్రభుత్వ ఖజానాను కోట్లు తెప్పేసి మనకేమిస్తారు? 100 ఇస్తారా? 100తో మనకి సంబరము, వాడు కొడితేమో ఆనందము. మనకేస్తారు వాళ్ళు. 100 ఇచ్చినప్పుడు అయ్యి బాబా అంటాం మనం. ఆడంతెప్పుడు 100 కదా కోట్లు. కానీ దేవుడు ఏది ఆశించకుండా ఈ సర్వ సృష్టిని ఇచ్చాడు కదా. నీ నుంచి ఏమి ఇచ్చుకున్నాడు? గాలికి ఎంత రేటు ఇట్టాడా? నీరుకి ఎంత రేటు ఇట్టాడా? ఏది అట్లేదండి, అన్నీ ఇచ్చాడు. గొప్ప దేవుడు అండి. అటువంటి దేవుడు శిక్షించొద్దా? శిక్షించకపోతే ఏమన్నాడు ప్రసంగి గ్రంథంలో? శిక్ష శీఘ్రముగా వెళ్ళకపోతే మనుషులు ఏమైపోతుంది? భయం ఉండదు. భయం ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడు? హృదయపూర్వకముగా పాపము చేసి ఘోరమైన స్థితికి వెళ్ళిపోతాడు. అందుకే ఇన్ని శిక్షలు భూమి మీద దేవుడు పెట్టాడు. ఇంకెన్నాయో ఇంక విడుదల చేయాలి. సరిగ్గానండి, రాకడ దగ్గరకు వచ్చేటప్పుడు విడుదల చేస్తాడు. బోలు ఉన్నాయి ఆయన దగ్గర, బోలు ఆయుధాలు ఉన్నాయంటండి ఆయన దగ్గర. ఉందండి ఆయుధ శాల ఉందంట. ఆయుధ శాల చేసండి. అందులో ఇన్ని పరికరాలు ఉంటాయి, బోల్డ్ ఉంటాయి. మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు మన ఆర్మీకి ఉంటుంది కదండి. మన ఆర్మీకి ఉంటుంది. అక్కడ డెహ్రాడూన్లో ఉంటుంది ఆర్మీ పెద్దది. ఆ శాలలు ఉంటాయి. అందులో చిన్న పిస్టల్ నుంచి పెద్ద మిషన్ గన్ల వరకు ఉంటుంది. అది ఏ సందర్భంలో ఏది వాడాలో అదే వాడాలి వాళ్ళు. అంతే తప్ప ప్రతిదానికి వాడకూడదు. ఏ సందర్భంలో ఏది వాడాలో అదే వాడతారు. అలాగే దేవుడు కూడా ఒక్కోటి తీసుకుంటూ వస్తున్నాడు. ఇంకెంత పెద్ద ఆయన దగ్గర భయమేస్తుంది ఆలోచిస్తే. నీ చట్టాలు నిన్ను శిక్షించడం న్యాయమైతే మన దేవుడు మనం శిక్షించడం న్యాయము. దేవుడు లేడని మాత్రము అనకండ్రా బాబు. అసలు దేవుడే వీటన్నిటిని జరిగిస్తూ ఉన్నాడు. దేవుడే వీటన్నిటిని శిక్షిస్తూ ఉన్నాడు. గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి ముగించుకుందాం. అయితే మా దుష్టులు బట్టి, మా గొప్ప అపరాధమును బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకు వచ్చిన తర్వాత మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలు కొంచెమే మా మీద ఉంచి ఈ విధముగా మా విడుదల కలగజేయగా మేము ఆజ్ఞలను మీరి ఉన్నామని చూడండి. ఇప్పుడు ఏమొస్తున్నాయటమ్మా? కొంచెమే వస్తున్నాయి అంట. ఇంకా పెద్దవి ఉన్నాయండి. పెద్దవి ఉన్నాయి. పెద్ద ఆటంబాంబులు ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయి. అందుకే ఏమన్నాడు ఈయన ప్రవక్త? ఏమన్నాడు చూడండి. ఏమన్నా? మా దుష్క్రియలు, మా చెడును బట్టి, మా గొప్ప అపరాధమును బట్టే ఇదిగో శ్రమలు అంటావా, రోగాలు అంటావా, యుద్ధాలు అంటావా, ఇవన్నీ మా మీదకి వస్తూ ఉన్నాయ్యా. మా దేవుడు నీవు చిన్న రప్పిస్తూ ఉన్నావు. నువ్వు తలుచుకుంటే ఇంకెంత భయమో ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, దేవుడు చాలా గొప్పవాడండి. ప్రపంచాన్ని నడిపించినవాడు. ఈ ప్రపంచం ఆయనది, ఈ సృష్టి అంతా ఆయనది. ఆలోచన చేయండి. పక్కవాడి గేదో ఆవో మన తోటలో పడి మేసి ఊరుకుంటామా? ఎంత గొడవ పెట్టేస్తాం. మనం ఒక్కతిని ఊరుకుంటామేంటి? అలాగే దేవుని వ్యవసాయం ఈ తోటను అపవాది పాడి చేసేస్తుంది. దేవుడు ఊరుకుంటాడా? అందుకే యుద్ధాలు, సునామీలు, పాపాలు పెరిగిపోయాయండి.
దేవుని బిడ్డలకు ఆలోచన వచ్చిన హేతువాదులు అడుగుతున్నారు, దేవుడు ఉంటే ఇన్ని రప్పిస్తాయి అన్నాడు. కాదు కాదు, దేవుడు ఉన్నాడు కాబట్టే ఇవన్నీ వస్తున్నాయి, ఆయనే రప్పిస్తున్నాడు. ఆలోచన వచ్చిన